హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న దగ్గర ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోయారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని అభియోగం కూడా ఉంది. అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయన స్వయాన రెడ్డి. ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవడం రెడ్లందరి బాధ్యత. పైన మా జగన్ ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మావాడు ఉన్నాడని చెప్పుకోగలిగినటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వస్తుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రెడ్డి కులంలో. మరి ఈజ్ ఓన్లీ వన్ ఫేస్ ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ. బట్ ఆయన ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన కుటుంబంలో బ్రాహ్మిన్స్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. అందరూ కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వివిధ కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆయనకి ఎక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఇంకొకటి అనేది లేకోకుండా అందరూ సమానమైనటువంటి దీంట్లో వచ్చిన వ్యక్తి ఆయన. సో మనం కూడా ఈరోజు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో మనవాడు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, మన వాడికి అన్ని కులాలు సాయం చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఒక అడుగు వెనక్కి వేద్దాం, ఆ బీసీ ఎస్సీ కులాలను మనం కూడా ఓన్ చేసుకోవాలనేటువంటి విధంగా మనం కూడా ఆలోచన చేయాలి. అయితే ఎక్కడ కూడా రెడ్డి కులస్తులందరూ కూడా ఆయనకు వ్యతిరేకం చేశారు, ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నా వాళ్ళు అన్నాడు అనేది ఏదైతే అది నిజం కాదు, నేను ఒప్పుకోను. 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లలో మన రెడ్ల వెన్ను ఉన్నాయి. మరి దాదాపుగా 35% ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు వస్తే ఒక 5% ఓట్లు రెడ్ల ఓట్లు కూడా దానికి జమ అయ్యిండొచ్చు. అంతేగాని అందరూ ఉన్నారు, అందరూ ఉండాలి, అందరితో పాటు మనం ఉండాలి. అప్పుడే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన అక్కడ ఉంటేనే అందరికీ కూడా సాయం చేయగలుగుతాడు. నేను ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సార్లు నేను చెప్పుకుంటూ రావడం జరిగింది, అన్నం పెట్టిన చేతిని నరుక్కోవద్దండి. ఈరోజు ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు.